అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు వివాహ భోజనం. ఈరోజు మన ఛానల్లో బొరుగుల మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీ వరకు చేరుతాయి. ఈ బొరుగుల మిక్చర్ ఒకసారి పిల్లలకు చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈ మిక్చర్ కోసం స్టవ్ పై ఒక వెడల్పాటి గిన్నెను ఉంచుకొని దాంట్లో మనం 150 గ్రాముల మరమరాలను తీసుకుంటున్నాము. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ అలా వేయించుకుంటే ఇవి మనకి క్రిస్పీగా తయారవుతాయి. అప్పుడే మనకు తినేటప్పుడు క్రంచీగా తగులుతాయి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన ఉంచుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత మనం ఒక గుప్పెడు పల్లీలు వేసుకుందాము ఇందులోకి. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి మనము ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇందులోకి వేసుకుందాము. పల్లీలు కాస్త వేగిన తర్వాత మనం ఇందులోకి గుప్పెడు పుట్నాల పప్పుని వేసుకుందాము. ఈ పుట్నాల పప్పును కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించడం వల్ల మనకు పప్పులు అనేవి లోపల వరకు వేగి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము 4 పచ్చిమిరపకాయలు కట్ చేసినవి వేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయల వల్ల మనకి కారం అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఒక సగం ఉల్లిపాయను కట్ చేసింది వేసుకుందాము. మనం ఈ ఉల్లిపాయల్ని దోరగా వేయించుకోవాలి. చాలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదు. ఎందుకు అనంటే అంత టేస్టీగా ఉండదు కర్రీలో వేయించినట్టు ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం పసుపు 1/2 టీ స్పూన్ ఉంటుంది అంత వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఈ మొత్తం ప్రాసెస్ అంతా కలుపుతూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే మనకు ఈ తాలింపు అనేది చాలా టేస్టీగా వస్తుంది. లేదు అనంటే మనకు పైన కాలినట్టు కనిపిస్తుంది కానీ లోపల వరకు వేగదు. ఒకసారి ఇవన్నీ వేగినాయి అని అనిపించిన తర్వాత మనము ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఇక్కడ ఉప్పు మొత్తము ఈ పోపుకంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిసిన తర్వాత మనం పోపును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము వేయించి పెట్టుకున్న బొరుగుల్ని స్టవ్ పై పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి పోపు ఉంది కదా దాని అంతా ఈ మిక్చర్లో వేసుకోవాలి. బొరుగులలో వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి బొరుగులన్నింటికి బాగా పడుతుంది ఈ పోపు అనేది. ఇప్పుడు కూడా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుకోవాలి. ఇదంతా ప్రాసెస్ మనకి 5 to 6 నిమిషాల్లో అయిపోతుంది. ఈవినింగ్ తినడానికి ఈ స్నాక్స్ చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? నేనైతే చాలాసార్లు చేశాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.